హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివలక్ష్మి. నాకు 1000 సబ్స్క్రైబర్లు దాటారు. చాలా సంతోషం. నేను షార్ట్స్ తీస్తున్నాను. వీడియోస్ సొంతంగా తీస్తే ఇప్పుడు రూల్స్ అన్ని మారినాయి అంట యూట్యూబ్ ఛానల్లో. నాకు తెలియక నేను వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టి పోయినసారి కాపీరైట్ బాగా వచ్చినాయి. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. నాకు తెలియక మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే దీంట్లో కూడా నన్ను మళ్ళీ ఆదరిస్తున్నారు. స్టార్ట్ చేసి 3 months అయింది. 1000 సబ్స్క్రైబర్లు పెరిగారు. అయితే నేను ఇప్పుడు ఎవరిది రీమేక్స్ చేయట్లేదు, కాపీరైట్లు రావట్లేదు, నా సొంతంగానే చేస్తున్నాను. నాది ఒక షాప్ అన్నమాట. నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. మార్నింగ్ నుండి నైట్ 10 వరకు కూడా షాప్లోనే ఉండాలి. దానివల్ల సొంతంగా అనేది నేను ఏది చేయలేకపోతున్నాను. కానీ ఈ వీడియోస్ చేస్తాను తప్పకుండా. ప్రజెంట్ వేరే వాళ్ళ వాటిని షార్ట్స్ చేస్తున్నాను. ఈ వీడియోస్ నేను మార్నింగ్ చీకటితో 4కి 3కి లేస్తాను. 3:30కల్లా నేను 4కి కృష్ణుడికి పూజ చేస్తాను. అది కూడా ఎమ్మటే నేను షార్ట్లో పెట్టేస్తున్నాను. అది కూడా అందరూ చూడాలని, భగవంతుడిని లైవ్గానే పొద్దున్నే చూస్తారని మార్నింగే లేచి, అంటే డైలీ నా హాబిట్ అన్నమాట మార్నింగ్ లేవటం అనేది. కృష్ణుడి పూజలు అంటే బాగా ఇష్టం నాకు. పూజలు బాగా చేస్తాను కూడా, చేపించుకుంటున్నాడు ఆ శివయ్య. గుళ్ళో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా వీడియోస్ చేస్తున్నాను. వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. 10 మందికి తెలియాలి, 10 మంది చూడాలి, హిందూ ధర్మాన్ని ఇంకా ఆదరించి పెంచుకోవాలి అని నా ఒక ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే కొన్ని సినిమా వాళ్ళే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు బాగా పెరగాలి. యూట్యూబ్ నుండి నాకు అమౌంట్ సంపాదించాలన్న కసి, ఆ కసే నేను ఏది చేయటానికైనా వెనకాడతలేదు. ఎందుకంటే ఆ సంపాదన నేను నా శివయ్యకి ఒకటే అనుకున్నాను. ఆ సంపాదన అనాథలకి, లేని వాళ్ళకి ఖర్చు పెట్టాలని నా కోరిక. నేను ఇంట్లో చూసుకుంటూ, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు షాపు పెట్టుబడి పెట్టుకుంటూ మెయింటైన్ చేయటం వల్ల నేను నా కోరికలు కొన్ని, అంటే లేని వాళ్ళకి సహాయం చేయటం, నేను పడిన కష్టాలు, వాళ్ళు తిండికి నేను ఎన్నో బాధపడ్డాము. అట్లాగే చదువు విషయంలో కూడా సపోర్ట్ లేక చాలా సమస్యలు పడ్డాము. అలాంటివి అందరూ పడకూడదని తెలుసుకొని, వాళ్ళ బాధలు తెలుసుకొని హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ బాగానే ఆదరిస్తున్నారు. ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, దేవుడికి కూడా చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. తర్వాత నేను మార్నింగ్ రోజు కూడా శివుడికి అభిషేకం చేస్తాను. ఆ వీడియోస్ ఎప్పుడో చేసినవి పెట్టను. కంపల్సరీగా ఏ రోజు చేస్తేనే ఆ రోజు వీడియో పెడతాను. అది అందరూ చూడండి, దర్శించుకొని దండం పెట్టుకోండి. మీరందరూ బాగుండాలి, మీరందరిలో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత చిన్నకేశ్వర స్వామి గుడిలో చాలా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. గుడి పూజారులు, ఆ ఈవోలు, వాళ్ళందరూ కూడా సంబంధించిన వాళ్ళు. ఆ కార్యక్రమాలను కూడా నేను మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియోలుగా పెడుతున్నాను, షార్ట్లుగా కొన్ని తీసి పెడుతున్నాను. ఇవన్నీ కూడా అందరూ చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నాకు సబ్స్క్రైబర్లు ఇంకా పెరగాలి. ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మళ్ళీ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.